బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2 అధికారులను సస్పెండ్ చేసింది. గతంలో లీడర్లపై ఏఎస్పీ భుజంగరావు నిఘా పెట్టినట్లు గుర్తించారు అధికారులు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో కలిసి బ్లాక్మెయిల్ దందా చేసినట్లు విచారణలో తేలింది. ఇక ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో తిరుపతన్నకు ఉన్న లింక్స్ ను బయటపెట్టి తేలింది. అయితే ప్రస్తుతం పోలీసుల అదుపులో మరో 2 టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసింది. కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ఇప్పటికే ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా అరెస్ట్ అయి 24 గంటలకు పైగా జైలులో ఉంటే రూల్స్ ప్రకారం వారిని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కావడంతో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు చంచల్గూడ జైలులో ఉండగా భుజంగరావు, తిరుపతన్న పోలీస్ కస్టడీలో ఉన్నారు. భుజంగరావు గతంలో ఇంటెలిజెన్స్ లో పొలిటికల్ వింగ్ అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీగా ఉన్నారు. తిరుపతన్న గతంలో ఎస్ఐబి అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. ఇక ప్రస్తుతం సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళిద్దరి పాత్ర ఉందని ఆధారాలు దొరకడంతో స్పెషల్ టీం పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు 5 రోజుల కస్టడీకి అప్పగించగా బంజారాహిల్స్ లోని స్టేషన్ లో ఇద్దరిని విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. విచారణలో భాగంగా 2వ రోజు కీలక వివరాలను రాబట్టారు. ప్రధానంగా భుజంగరావు ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో పనిచేసినప్పుడు చేపట్టిన ఆపరేషన్స్ పై ఆరా తీసినట్టు తెలిసింది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అరెస్టు చేసిన స్పెషల్ టీం పోలీసులు ఆయనతో కలిసి పనిచేసిన 5 ఇన్స్పెక్టర్లను కూడా విచారిస్తున్నారు. వీళ్లలో 2 ఇన్స్పెక్టర్లు అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ ఇన్స్పెక్టర్లను శనివారం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రాధాకిషన్ రావు చేపట్టిన ఆపరేషన్స్ పై ఆరా తీస్తున్నారు. వీళ్లను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారని సమాచారం. ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో పనిచేసిన భుజంగరావు వివిధ పార్టీలకు చెందిన లీడర్ల సమాచారం ప్రణీత్ రావుకు అందించడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. భుజంగరావు ఇచ్చిన నెంబర్లతో పొలిటికల్ లీడర్ల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసేవారని, ఆ ఆడియోలను మళ్లీ భుజంగరావుకు పంపేవారని విచారణలో తేలినట్టు సమాచారం. ఆ ఆడియో రికార్డుల ఆధారంగా ప్రైవేటు వ్యక్తులతో కలిసి భుజంగరావు అక్రమాలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రణీత్ రావు నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా భుజంగరావును ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ తో బ్లాక్ మెయిల్ కు గురైన ఫార్మా, రియల్ ఎస్టేట్, ఐటీ కంపెనీలకు చెందిన ప్రముఖుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రణీత్ రావుతో కలిసి భుజంగరావు చేసిన అక్రమ లావాదేవీలపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఎస్ఐబిలో అడిషనల్ ఎస్పీగా పనిచేసిన తిరుపతన్న అంతకుముందు చాలా కాలం నల్గొండ జిల్లాలో విధులు నిర్వహించారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్న టైంలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. నయీం గ్యాంగ్ కదలికలను గుర్తించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ అయిన తర్వాత తిరుపతన్న కూడా అందులో అడిషనల్ ఎస్పీగా నియమితులయ్యారు. దీంతో ప్రభాకర్ రావుతో ఉన్న లింకులపై తిరుపతన్నను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రణీత్ రావు చేసిన ఆపరేషన్స్ పై ఆరా తీస్తున్నారు. లాగర్ రూమ్ లోని సీక్రెట్ డేటాలో ఏముండేది, దాన్ని ఎందుకు ధ్వంసం చేశారనే వివరాలను రాబడుతున్నారు.